మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులకు మద్దతుగా ఈ రోజు ఆమరణ దీక్ష చేస్తానని ఆయన ప్రకటించారు. దీంతో అలర్ట్ అయిన పోలీసులు పేపర్ మిల్లు సమీపంలో ఉన్న జకంపూడిని తెల్లవారుజామున అదుపులోకి తీసుకున్నారు. ఇంటికి తరలించి హౌస్ అరెస్ట్ చేశారు. పేపర్ మిల్లుకు 500 మీటర్ల పరిధిలో ఆందోళనలు, నిరసనలు చేపట్టకూడదనే కారణంతో హౌస్ అరెస్ట్ చేసినట్లుగా నోటీసులో పోలీసులు తెలిపారు. మాజీ ఎమ్మెల్యే జకంపూడి రాజాను పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. రాజమండ్రి ఆంధ్ర పేపర్ మిల్ కార్మికులకు మద్దతుగా ఈ రోజు ఆమరణ దీక్ష చేస్తానని జకంపూడి ప్రకటించారు. ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి గణేష్ అందిస్తారు. గణేష్, రాజనగరం మాజీ ఎమ్మెల్యే వైసీపీ యువజన విభాగ రాష్ట్ర అధ్యక్షుడు జకంపూడి రాజాను అయితే ప్రస్తుతం పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. జకంపూడి రాజా అనుచరులు మరొక 50 మందిని ప్రివెంటివ్ అరెస్ట్ చేసి రాజమండ్రి 3 టౌన్ పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది. ఎందుకంటే రాజమండ్రిలో సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉండడం జరిగింది. ఈ కారణంగా పేపర్ మిల్ సమీపంలో ఎటువంటి ఆందోళనలు చేపట్టవద్దని పోలీసులు హెచ్చరిస్తూ జకంపూడి రాజాను ఇంటి వద్ద నిర్బంధించినటువంటి సందర్భం కనిపించింది. అయితే నిన్న సాయంత్రం అధికారికంగా జకంపూడి రాజా ఆంధ్ర పేపర్ మిల్ సమస్యల మీద ఆమరణ నిరాహార దీక్షకు దిగుతానని ప్రకటించడం జరిగింది. ఇదే సందర్భంలో పోలీసులు అలర్ట్ అయ్యారు. ఆంధ్ర పేపర్ మిల్ ఎదురుగా ఉన్నటువంటి దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం ఎదురుగానే ఆమరణ దీక్ష చేపట్టాలని చెప్పి జకంపూడి రాజా భావించారు. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేశారు. ఇవాళ తెల్లవారుజామున 3 గంటలకు జకంపూడి రాజాతో పాటు ఆయన అనుచరులందరినీ కూడా తరలించడం జరిగింది. ప్రస్తుతం మనం విజువల్స్ లో చూడొచ్చు. అయితే పేపర్ మిల్ లో ఉన్నటువంటి కార్మికులకు వేతన ఒప్పందం, ఇతర సౌకర్యాల కల్పనలో యాజమాన్యం మొండిగా వ్యవహరిస్తుందన్న అంశంలోనూ కార్మికులకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని ప్రభుత్వం అధికారుల దృష్టికి తీసుకెళ్లినా యాజమాన్యం నిరంకుశంగా వ్యవహరిస్తున్నటువంటి అంశాన్ని ఖండిస్తూ వస్తున్నారు. ఏడాది వచ్చి కొత్త ప్రభుత్వం ఏర్పడినా కూడా ఈ సమస్యలకు పరిష్కారం చూపించకపోవడం, ప్రజాప్రతినిధులు హామీలు ఇచ్చి యాజమాన్యంతో జరుగుతున్న చర్చలకు సఫలం కాకపోవడంతో ఈ అంశంలో జకంపూడి రాజా ఆమరణ నిరాహార దీక్ష దిగుతున్నాను కార్మికులు మద్దతుగా అని చెప్పి ప్రకటించినటువంటి సందర్భంలో పోలీసులు అరెస్ట్ అయ్యి ఈ నిరాహార దీక్షను సెక్షన్ 30, సెక్షన్ 144 అమల్లో ఉండడంతో భగ్నం చేయడం జరిగింది. వరలక్ష్మి. రైట్ గణేష్, థ్యాంక్ యూ.